అయోధ్యలో రామ్లల్ల విగ్రహ ప్రతిష్టాపన మహాఘట్టానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంపై భద్రతా బలగాలు పూర్తి నిఘా పెట్టాయి. డేగా కళ్ళతో కాపలా కాస్తున్నారు. రామ మందిరాన్ని భక్తులను కాపాడేందుకు హైటెక్ గ్యాడ్జెట్లు వినియోగిస్తున్నారు. ప్రతి వీధిలో బారికేడ్లను ఏర్పాటు చేసింది. రసాయన, బయో, రేడియో ధార్మిక అణుదాడులను ఎదుర్కొనేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. భూకంప సహాయక బృందాలను నియమించింది. ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అయోధ్య రామాలయ గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో ఈ వేడుక చూసేందుకు లక్షలాది మంది తరలివస్తున్నారు. ఈ పవిత్రమైన వేడుక కోసం యావత్ దేశం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఈ గ్రాండ్ ఈవెంట్లో ప్రధాని మోదీ సహా పలువురు బడా నేతలు వస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి వివిఐపి అతిథులు క్యూ కట్టారు. ఇది పెద్ద ఈవెంట్ కావడంతో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజలను రక్షించేందుకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రామ జన్మభూమి కాంప్లెక్స్ ను రెడ్ జోన్ లో ఉంచారు పోలీసులు. మరోవైపు అయోధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. 51 ప్రాంతాల్లో 22,825 వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. డ్రోన్లతో గస్తీ నిర్వహించనున్నారు.